నాన్నా నాన్నా అసలేమైందండి? ఏం కాలేదు. పోలీసులు తప్పుగా అనుకున్నారు. వాళ్ళ తప్పు తెలుసుకున్నాక వదిలేశారు కదా సార్? సార్ ఒక్క నిమిషం. నా కొడుకుని ఇలా విచారించినా కూడా ఒప్పుకునేవాణ్ణి, ఓర్చుకునేవాణ్ణి. కారణం వాడు తప్పు చేశాడు. కానీ నా అల్లుడు ఏం తప్పు చేశాడని పోలీస్ స్టేషన్లో అలా కొట్టారు. నా అల్లుడు ఏం నేరం చేశాడని. మా నిజాయితీ ఏమిటో ఆ దేవుడికి తెలుసు. పదండి, లోపలికి వెళదాం. ఏమ్మా, ఇంకా నిద్రపోలేదు? నాకు భయంగా ఉంది నాన్న. నీకేం భయం లేదురా? మళ్ళీ పోలీసులు వస్తారా? వాళ్ళెవ్వరూ రారమ్మా, నువ్వు నిద్రపో. రాధా, నువ్వు ధైర్యంగా ఉంటేనే పాప ధైర్యంగా ఉంటుంది. నేను అప్పుడే చెప్పాను కదా నువ్వు నాతో పాటు రమ్మని. అసలు విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. పోలీసులు ఏం చేశారు? ఎవరాలుడు? మావయ్య ఇంకా ఇక్కడే ఉన్నారా? మర్యాదగా బయటికెళ్ళరా. బయటికెళ్ళు. సరే వదిలేయండి. వద్దు. మా వంశంలోనే వీడు చెడబుట్టాడు. నేనేం చేశాను మావయ్య? నీ వల్లే చంద్రు ఆ విధంగా తయారయ్యాడు. అదీ చాలక నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? నా వల్ల ఇక మీద ఎవరికి ఏ సమస్య ఉండదు. నేను బయలుదేరుతున్నాను, వెళ్తున్నాను. అర్ధరాత్రి అయింది, పొద్దునే వద్దు, ఇప్పుడే వెళ్ళు. పర్వాలేదు, వదిలేయండి. ఈ రాత్రి పూట ఎక్కడికని వెళ్తాడు? ఉదయాన్నే వెళ్తాడు. మరదలు పిల్ల, బాగా ఆకలిగా ఉంది. ఏదైనా ఉంటే పెట్టవా? కడుపు కాలిపోతుంది. నేను కొన్ని రోజులు ఊరికి వెళ్ళొస్తాను. వచ్చిన తర్వాత హోటల్ ఓపెన్ చేద్దాం. అలాగే. ఆ పగిలిన అద్దాలన్నీ వెంటనే మార్చేయండి. అలాగే. రేపు కొత్త మేనేజర్ డ్యూటీలోకి వస్తారు. సరే సార్. సరే, నేను అలా బయలుదేరుతాను. బండిది.
తల మీద ఒక్కసారి కొట్టేందుకు ఇంత పెద్ద సమస్య తీసుకొచ్చారా? నిన్న రాత్రి మన కుటుంబం మొత్తాన్ని కాల్చేయాలనుకున్నారు. మీరు నన్ను పోలీసులకు పట్టించుంటే మీరు సేఫ్గా ఉండేవాళ్ళు కదన్నయ్య. జైల్లో ఉండుంటే నేను సేఫ్గా ఉండేవాడిని. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికయ్యా? పక్కన పంపు సెట్తో పాటు ఒక గ్రౌండ్ ఉందని విన్నాను. మంచి ఆఫర్ అయి ఉంటుంది. నేను వెళ్ళి చూసొస్తాను. సాయంత్రానికల్లా వచ్చేస్తాను కదా? వచ్చేస్తాను. నాకే ఏం చేయాలో తెలియట్లేదు మరదల పిల్ల. ఏం చేస్తానో ఏంటో. ఎవరన్నా వీళ్ళు మన వెనక పడుతున్నారు? ఎలా మీరు డ్రైవ్ చేస్తుంది? భయపడకన్నాయా. అన్నయ్య, పీటీ ఉషను ఒక్కసారి మనసులో తలుచుకోండి. నా చెయ్యి పట్టుకొని ఇంకా పరిగెత్తండి. Raja